మేనిఫెస్టోలో విడతల వారీగా మనం 3000 పెన్షన్ ఇస్తామని చెప్పిన వాగ్దానాన్ని గాను 1,72,00,000 ప్రతి నెల ఇస్తా ఉన్నాం. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ఈ పెన్షన్ అందజేస్తా ఉన్నాం. బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీకి సంబంధించి 76 కొత్తగా పెన్షన్లు మనం శాంక్షన్. నగర పంచాయతీ రూరల్ కలిపి 10,603 మందికి 1,000 మనం ఖర్చు చేస్తా ఉన్నాం. అదేవిధంగా రూపంగా ఉండి పెన్షన్ల ద్వారా అందించిన మొత్తం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 83,500. అదేవిధంగా మన బుచ్చిరెడ్డిపాళెం మండలంలో కొత్తగా 105 పెన్షన్స్ శాంక్షన్ చేశారు. కొనుక్కోవాలనుకుంటున్నాము. ఈ ట్యాబ్ల వల్ల ఎన్నో విషయాలు థ్యాంక్స్ జగన్ అన్న. ఎన్నో ఇస్తున్నాడు. థ్యాంక్స్ జగన్ మావయ్య. జగన్ మామయ్యకి థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మేనిఫెస్టోలో విడతల వారీగా మనం 3000 పెన్షన్ ఇస్తామని చెప్పిన వాగ్దానాన్ని అమలు చేసిన విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే ఈరోజు మనం 3000 పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాం. విశ్వసనీయతకు అర్థం చెప్తూ మానవత్వానికి ప్రతిరూపంగా ఉండి పెన్షన్ల ద్వారా అందించిన మొత్తం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 83,562 కోట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన బుచ్చిరెడ్డిపాళెం మండలంలో కొత్తగా 105 పెన్షన్స్ శాంక్షన్ చేశాం. టోటల్గా 5,731 పెన్షన్లకు గాను 1,72,00,000 ప్రతి నెల ఇస్తా ఉన్నాం. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ఈ పెన్షన్ అందజేస్తా ఉన్నాం. బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీకి సంబంధించి 76 కొత్తగా పెన్షన్లు మనం శాంక్షన్ చేయడం జరిగింది. మొత్తం 4,872 పెన్షన్లకు ప్రతి నెల 1,46,16,000 మనం ఇస్తున్నాం. నగర పంచాయతీ రూరల్ కలిపి 10,603 మందికి మనం పెన్షన్స్ ఇస్తున్నాం. ప్రతి నెల 3,18,09,000 మనం ఖర్చు చేస్తా ఉన్నాం. ఒకసారి మిమ్మల్ని అందరినీ ఆలోచించమంటున్నాను. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటి వరకు ఈ 55 నెలల్లో 2,75,000 కోట్లు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలే చేయకుండా విజయవాడ నుంచి నేరుగా బటన్ నొక్కి మీ అకౌంట్స్ లో పడడం జరిగింది. అవినీతికి ఆస్కారం లేకుండా, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, అధికారులు కానీ జోక్యం లేకుండా, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు మీకు సంక్షేమ పథకాలు ఇచ్చారు. పెన్షన్ విషయంలో కూడా విడతల వారీగా 3,000 ఇస్తామని చెప్పి ఆ మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 3,000 పెన్షన్ ఇవ్వడం లేదు. ఒక 4-5 రాష్ట్రాల్లో 500 పెన్షన్ ఇస్తా ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం పెన్షన్సే కాకుండా సంక్షేమ పథకాలకు కూడా శ్రీకారం చుట్టి భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినారు. ఈరోజు బుచ్చిరెడ్డిపాళెం మండలంలో రూరల్ మరియు అర్బన్కి సంబంధించి మనకి
ఏదైతే జనవరి నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి 2,750 రూపాయల నుంచి 3,000 వరకు పెన్షన్ని పెంచడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు ఈ నూతనంగా మనకు బుచ్చిరెడ్డిపాలెం మండలంలో రూరల్కి 105, అదేవిధంగా అర్బన్కి 100 పెన్షన్లు, కొత్త పెన్షన్లు మంజూరైనవి. అవి పంచడం ఈరోజు జరుగుతుంది. ఈ యొక్క పంపిణీ కార్యక్రమం గౌరవ మన కోవూరు శాసనసభ్యులు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ద్వారా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పిన మాటగా తప్పకుండా వారు ఈ యొక్క పెన్షన్ కార్యక్రమాన్ని 3,000కు పెంచి అందరికి కూడా చాలా చేయూతను అందించారు. వారికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమమే కాకుండా మనకి ఏదైతే 8వ తరగతి పిల్లలకు 2వ విడత ట్యాబులు పంపిణీ కార్యక్రమం కూడా ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈ ట్యాబులు 750 మనకి మంజూరయ్యాయి. ఇప్పుడు 300 మనకి ఈరోజు పంచడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ బుచ్చిరెడ్డిపాలెం మండలానికి సంబంధించి మొత్తం పాత పెన్షన్లతో కూడా కలుపుకుంటే మనం ఇప్పటి వరకు ఈ బుచ్చిరెడ్డిపాలెం మండలంలో మనకి మొత్తం 10,603 పెన్షన్లు మనకి మంజూరు చేయడం జరిగింది. ఈ 10,603 పెన్షన్లకు గాను 3,18,09,000 రూపాయలు ప్రతి నెల వీరందరికీ కూడా పెన్షనర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మనం ఇప్పుడు గౌరవ శాసనసభ్యుల వారు వచ్చి ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమం అలాగే ట్యాబుల పంపిణీ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.